సమాచారం నా దగ్గరకు ఉన్నది కాబట్టి, నేను ప్రాథమికంగా నమ్మాను కాబట్టి నేను మీకు ఒక అప్పీల్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో నిజ నిజాలు ఉంటే విచారణ చేయండి, వేమన సతీష్ని పిలిపించండి, మాట్లాడండి, మీ కార్యకర్తలతో మాట్లాడండి. అది కూడా తప్పేనా సార్ నాది? వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి కిడ్నాప్ చేసి వీడియోలు రికార్డ్ చేసుకుంటే మీ ప్రభుత్వానికి బాగుంటుందా? ఒక ఆడ కూతురు వచ్చి అన్న నేను చచ్చిపోతాను, నా పిల్లలంతా చచ్చిపోతాం, రోడ్డు మీద ఉన్నామంటే వాళ్ళని తీసుకొచ్చి నేను మీడియా ముందు పెట్టామా సమస్య ఏంటో చెప్పండి అమ్మనంటే నేను తప్పుడా? అంటే ఇట్లాంటి వాళ్ళని అందరిని దోచుకొని నువ్వు క్లబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు వేసుకుంటూ తిరుగుతే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలా? మనం వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్? నేను మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, అరే ఒక మహిళ కష్టకాలంలో ఉంది, తప్పో రైటో ఆవిడదే తప్పు, నేను కూడా అదే చెప్తున్నా, ఆవిడ కూడా తప్పే. ఆ విధంగా డబ్బులు ఇవ్వటం పొరపాటే. టికెట్ కోసం 7 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటం పొరపాటే. ఎస్, తప్పు జరిగింది. తప్పు జరిగిందని ఆవిడని చంపేద్దామా? చెప్పండి సార్, ఆవిడని చంపేద్దామా? అరే డబ్బు తీసుకున్నవాడు తానా అధ్యక్షుడు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో రోజుకి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి మందు పార్టీలు అన్ని రేవ్ పార్టీలు పెట్టేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఒక వ్యక్తి డబ్బు తీసుకుంటే, అరే ఆ డబ్బు ఇప్పించమని మీడియాలో కూర్చొని అడిగితే కూడా వాడు ఎదవా, వీడు ఎదవా, ఎవడో నాతో ఎప్పుడో ఫోటో దిగిందంట పార్టీలో ఆవిడంటే ఇక జేబీఎం పార్టీ. అవును, ఏంటి రాంగ్ ఏంటి? ఆవిడ చేరింది కాబట్టి ఆవిడ డబ్బులు ఆవిడకి ఈరా? ఇక ఆవిడ చేరింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? ఆవిడ చేరింది కాబట్టి ఇక 7 కోట్ల రూపాయలు దోచేసుకుందామా తెలుగుదేశం పార్టీ? డేటెడ్ 18/5/2023 సంవత్సరంలో తమ్మిటిపాటి మురళి భార్య తమ్మిటిపాటి సుధామాధురి, పోలుతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని అయిన మీ ఇరువురు ఏకస్తులమై వ్రాయించి ఇచ్చిన భూమి విక్రయ ఖరారునామా అమ్ముకున్నారు. ఏమో కూతురు కూడా అమ్ముకున్నది. వీళ్ళు నాశనం అయింది కాక ఏమో కూతురును కూడా నాశనం చేశారు. ఇవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అండి, నేనేం అబద్ధాలు ఆడటంలో, డాక్యుమెంట్ నెంబర్లతో సహా చెప్తున్నాను నేను. షెడ్యూలు అమ్మేశారు, ఇది కూడా అమ్మేశారు. షెడ్యూల్ సర్కారు పుంజే సర్వే నెంబరు 1425, 1428, 1429, 4.95 సెంట్లు, 4.90 సెంట్లు, 4.90 సెంట్లు వెరసి 14.85 ఎకరాలు ఎవరి దగ్గర నుంచో కొన్నారు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అమ్మేశారు. ఇదొక డాక్యుమెంట్. 18/5/2023 18/5/2000 పోలతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిడిపాటి పావని మరియు తమ్మిడిపాటి మురళి భార్య తమ్మిడిపాటి సుధామాధవి. మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ ద్వారా ఇది కూడా సర్వే నెంబర్ 14/21లో 4.98, 4.95, 4.95 ఇదొక ప్రాపర్టీ అమ్మేశారు. ఇది విక్రపు స్వాధీనపు అగ్రిమెంట్ ఖరారునామా 11/7/2023 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో రాయించి ఇచ్చిన వారు అన్నమయ్య జిల్లా పెనుమూరు మండలం కొండూరు గ్రామం డోర్ నెంబర్ కాపురం ఉండే పోలతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని, అంటే వీళ్ళ కూతురు ఇచ్చినటువంటి వీళ్ళ కూతురు చేత కూడా అమ్మించారు ఆస్తులు ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తోటి. ఇవి కాక వీళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్ అయిన కారణంగా కపిల్ చిట్ ఫండ్లో 1,50,00,000 రూపాయలు చీటీలు పడ్డాడు 2024 సంవత్సరంలో. ఇదిగో ఈ డాక్యుమెంట్లు అధికారికంగా నేను నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కాపీ మీడియా సోదరులకు ఇస్తున్నాను, వెరిఫై చేసుకోండి. కపిల్ చిట్ ఫండ్లో 1,50,00,000 సుమారుగా రమారమి ఈ చీటీ పాటలకి ఈ రోజు వరకు డబ్బులు కడతానే ఉన్నారు ఎవ్రీ మంత్. ఇది కాక సరిపోక ఆస్తులు సరిపోక ఈ మహాతల్లులు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిపోదాము, ఎమ్మెల్యే అయిపోయి ఇసుకలో డబ్బులు వస్తాయి, మందులో డబ్బులు వస్తాయి అని మరి ఆలోచించారేమో నాకైతే తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అయిపోదామని ఈ మహాతల్లులు చేసినటువంటి ఇంకోటి ఏంటి అంటే, ఇది కాక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్రామిసరీ నోటు డేటెడ్, ఇది కూడా చెప్తున్నా, డేటెడ్ 10 జూలై 2023 ఒక్కొక్కళ్ళ దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకొని ప్రామిసరీ నోట్లు రాశారు. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్టాంప్ అండి, ఇది నేనేం తయారు చేసింది కాదు. దీంట్లో చూడండి, డేటెడ్ 10 జూలై 2023 ఈయన భర్త ఇద్దరు కలిసి ఒక్కొక్కళ్ళ దగ్గర 50 లక్షల రూపాయలు, ఒకళ్ళ దగ్గర 60 లక్షల రూపాయలు ఒకళ్ళ దగ్గర తీసుకొని ప్రామిసరీ నోట్లు రాసి డబ్బులు తీసుకున్నారు.
ఈ 3 డాక్యుమెంట్లు. అంటే కపిల్ చిట్ ఫండ్లో తీసుకున్న 1.5 కోటి, వీళ్ళ దగ్గర తీసుకున్న 1.5 కోటి 3 కోట్లు. ఎందుకంటే కపిల్ చిట్ ఫండ్లో ఉన్న డాక్యుమెంట్లు కూడా స్టేట్మెంట్లతో సహా ఉన్నాయి. ఇవేమీ నేనేమో సృష్టించినవి కాదు. వెళ్ళి అడగండి. కపిల్ చిట్ ఫండ్లో వీళ్ళ ఆయన ఎంప్లాయీ కాబట్టి ఈమె పేరు మీద, ఆయన హస్బెండ్ పేరు మీద ఆయన ఎంప్లాయీగా షూరిటీ పెట్టి తీసుకున్నాడా అని అడగండి. ఈ డాక్యుమెంట్లన్నీ, ఆ విక్రయ దస్తావేజులన్నీ వెరిఫై చేయండి, ఈ ప్రామిసరీ నోట్లు వెరిఫై చేయండి. ఇవన్నీ పెట్టి గౌరవనీయులైనటువంటి వేమన సతీష్ గారు కరెక్ట్గా 2023వ సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొన్నాడు ఆయన. ఈ ప్రాపర్టీ కొనడానికి డబ్బులు ఈ మహాతల్లులే 50 లక్షల రూపాయలు బయానా ఇచ్చి మిగతా 5 కోట్ల రూపాయలు ఆయనకి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చారు వీళ్ళే. ఈ డాక్యుమెంటు నెంబర్ కూడా చెప్తాను మీకు నేను. డాక్యుమెంట్ నెంబర్, ఈ స్టాంప్ అంటే ఇదేంతో, కొనుక్కున్నవారు వ్రాయించుకున్నవారు వేమన సతీష్ బాబు, వయసు 52 సంవత్సరాలు, తండ్రి వేమన రామకృష్ణయ్య, బజీవనము, అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, సోన్సో. వ్రాయించి ఇచ్చిన వారు అనికే అనిల్ రెడ్డి, సోన్సో, అరబెండు వెంకట లక్ష్మీనారాయణ రెడ్డి. ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నాడు. వాళ్ళకి భయానగా వీళ్ళు డబ్బులు వేశారు. ఈ డాక్యుమెంటు, ఈ స్టాంపు రాజంపేట, మార్కెట్ విలువ సోన్సో, 2024 సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖు, 2024 ఏప్రిల్లో కొన్నాడు. వీళ్ళు కరెక్ట్గా డబ్బులు ఇచ్చిన సందర్భంలో ఈ 5 కోట్లు పెట్టి ఈ ప్రాపర్టీ కొన్నాడు. ఈ ప్రాపర్టీకి డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి అడగండి, కనుక్కోండి పిలిచి. ఏమయ్యా వేమన సతీష్, నువ్వు డబ్బులు ఎక్కడ కొన్నావు? ఇది కాక ఇంకొక ప్రాపర్టీ కొన్నాడు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ వేమన సతీష్ది. నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇవి కాక ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో కొన్నవే. ఇవన్నీ తాతల నుంచి వచ్చిన ఆస్తులు అయితే కాదు వేమన సతీష్కి. ఇది చూడండి, సర్వే నెంబర్ 111/1లో కొనుగోలు 2024 7, సర్వే నెంబర్ 111 1Aలో కొనుగోలు 2024, సర్వే నెంబర్ 112లో కొనుగోలు 2024, సర్వే నెంబర్ 113/1లో 1.7 ఎకరాలు 2024, ముటేషన్ ఆమోదించిన తేదీ. ఇవన్నీ కూడా వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్. నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మరి మంత్రి గారిని అడగటం కరెక్ట్ కాదు, నారా లోకేష్ గారిని. కానీ వీళ్ళందరికీ హెడ్ ఆయనే కాబట్టి, ఇట్లాంటి బ్యాచ్ అంతటికి హెడ్ ఆయనే కాబట్టి ఆయన కూడా అడుగుతున్నా, ఈ ప్రాపర్టీస్ అమ్మిని వాస్తవా? ఈ ప్రాపర్టీస్ వేమన సతీష్ కొన్నమాట వాస్తవా? కొంటే ఎవరి డబ్బులతో కొన్నారు? ఈ వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ అన్నీ ఏమ డబ్బులతో కొన్నారని కూడా నేను అనటంలా. ఎందుకంటే బీయింగ్ లాయర్గా కొంతకాలం జడ్జిగా పనిచేసిన ఉన్న కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను మీ అంత అబ్రప్ట్గా నేను మాట్లాడలేను. మీ అధికార ప్రతినిధులంతా నికృష్టంగా నీచంగా నేను మాట్లాడలేను. నాకు కొంత సెన్స్ ఉంది, చదువుకున్నాను కాబట్టి. వేమన సతీష్ గారు కొన్న ప్రాపర్టీస్ అన్నీ ఈవిడ డబ్బులతో కొన్నారని లేదు. ఆయన కూడా చదువుకున్నాడు, ఆయన కూడా తానా అధ్యక్షుడు.